కృత్రిమ మేధస్సు ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించబోతోంది. దాదాపు ప్రతి రంగంలోనూ ఈ కృత్రిమ మేధస్సు వినియోగం అనివార్యంగా మారుతోంది. ఈ కామర్స్ నుండి మొదలు పెడితే కొత్తగా వచ్చే కార్ల వరకు ప్రతి దాంట్లోనూ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకి విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీతో కొత్తగా మద్యం తాగి వాహనం నడిపే వారిని పట్టేసే టెక్నాలజీ కూడా వస్తోంది. అయితే పరిశోధకులు రూపొందిస్తున్న కొత్త ఆల్గారిథం ద్వారా 75% వరకు ఖచ్చితత్వంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లతో పాటు కంప్యూటర్ విజన్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో ఏఐ కెమెరాను కంప్యూటర్ స్టీరింగ్ నమూనా, పెడల్ వినియోగంతో పాటు వాహన వేగం వంటి పరిశీలనాత్మక ప్రవర్తనపై పనిచేస్తోంది. కారు నడుపుతున్నప్పుడు డేటాను ఈ కెమెరాలు రికార్డ్ చేస్తాయి. ఆ రికార్డ్ చేసిన డేటాను అదే సమయంలో విశ్లేషిస్తాయి. ఇందులో భాగంగా వాహనం నడుపుతున్న వ్యక్తి చూస్తున్న దిశను, తన తల తిప్పే స్థానాన్ని గమనించి కెమెరాలు డేటాను కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి వారి మానసిక స్థితిని తెలియజేస్తాయి. ఈ ఏఐ ఆల్గారిథం ఎలా పనిచేస్తుందంటే డ్రైవర్ స్టీరింగ్ ను ఎలా ఉపయోగిస్తున్నాడు, తన ముఖ కవలికలు, వీటిని ఆధారంగా చేసుకుని ఏఐ రిజల్ట్స్ ను ఇస్తుంది. ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ విద్యాదే ఎన్సీఏ టెస్ట్ కరెంట్ ఈ విషయంపై మాట్లాడుతూ డ్రైవింగ్ ప్రారంభంలోనే మత్తు స్థాయి ఏంటో గుర్తించే సామర్థ్యాన్ని కూడా తమ పరికరం కలిగి ఉంటుందని చెబుతున్నారు. డ్రైవర్ మానిటరింగ్ సిస్టంల ఆధారంగా ఈ విషయాలను అంచనా వేస్తారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో జరిగే 20-30% వరకు కారు ప్రమాదాలకు మద్యం తాగి నడపడమే కారణమని చెబుతున్నారు. ఈ డేటా చదివి చెల్లించిన డాక్టర్ ఈ ప్రయోగానికి పూనుకున్నారట. ఈ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియాలో శ్రీకారం పడింది. ఆస్ట్రేలియాలో జరిగే 30% తీవ్రమైన కారు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణమని తేలింది. ఈ ఆల్గారిథం ద్వారా భవిష్యత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించవచ్చని ఎన్సీఏ టెస్ట్ కరెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పరికరాన్ని బైక్ కు అమర్చే విధంగా కూడా తయారు చేయబోతున్నారట. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.